బ్యారిస్టర్ పార్వతీశం రెండవ భాగం. ఇక నా నివాసానికి అన్వేషణకు బయలుదేరాం. ఎక్కే గుమ్మం దిగే గుమ్మం. టులెట్ అని బోర్డు కట్టిన వాళ్లు కూడా మమ్మల్ని చూచి ఖాళీ లేవండి, వెరీ సారీ, చాలా విచారిస్తున్నాను అనేవారు. ఏ ఇంటికి వెళ్ళినా తలుపు తీసేవాళ్లు, పలకరించేవాళ్లు, సమాధానాలు చెప్పేవాళ్లు ఆడవాళ్లే. అప్పటికప్పుడే మగవాళ్లు బయటికి వెళ్ళుంటారు కాబోలు అనుకున్నాను. కొన్నిచోట్ల గది మరీ చిన్నదిగానూ ఇరుకుగానూ ఉండడంచేతనూ నచ్చలేదు. కొన్నిచోట్ల ఇల్లూ ఇల్లాలు కూడా చాలా అసహ్యంగా ఉండి అక్కడ నిలవబుద్ధి పుట్టలేదు. 1-2 చోట్ల అంతా బాగున్నా అద్దె చాలా ఎక్కువన్నాడు రాజు. ఇలా 1 గంట వరకు తిరిగి తిరిగి కాళ్లు బరువులెక్కిపోయి అడుగు తీసి అడుగు పెట్టలేని స్థితిలో భోజనం వేళకు ఇంటికి చేరుకున్నాం. గది దొరకదేమో అని నిరుత్సాహపడ్డాను. రాజు పాపం అది గ్రహించి, మీరేం మొహమాట పడకండి, తొందరపడకండి, ఈవేళ కాకపోతే రేపు దొరుకుతుంది, రేపు కాకపోతే ఎల్లుండి దొరుకుతుంది, వారం రోజుల దాకా మీరు నాతో ఉండొచ్చు, మీకిబ్బందేమోనని సందేహిస్తున్నాను తప్ప మరేం లేదు. నాకేమీ ఇబ్బంది లేదు, మీకు ఇంకో మంచం లేకపోవడం ఒక్కటే లోటు అన్నాడు రాజు. మరేం పర్వాలేదులేండి, మిమ్మల్ని శ్రమపెట్టడం జరుగుతోందని బాధపడుతున్నాను అన్నాను. ఇంటికి చేరుకుని భోజనాలు ముగించుకొని కాసేపు విశ్రమించాం. ఇలా 2-3 రోజులు తిరగ్గా ఎలాగైతేనేం ఒక గది దొరికింది. బాగానే ఉంది కూడాను. కూర్చునే గదికి చేర్చి ఒక చిన్న పడక గది కూడా ఉంది. అందులో పెద్ద మంచం, దానిమీద 2 పరుపులు, 2-3 రగ్గులు, దుప్పట్లు, తుడుచుకోవడానికి 2 తువ్వాళ్లు, సమస్తం అక్కడే ఉన్నాయి. కూర్చునే గదిలో ఒక సోఫా, 2 పరుపుల కుర్చీలు, భోజనానికి టేబులు, దాని దగ్గర 2-3 కుర్చీలు, పక్కన పుస్తకాలు వగైరా పెట్టుకోవడానికి చిన్న అల్మారా లాంటిది. ఒక గోడలోకి అమర్చిన చలికాచుకునే పొయ్యి వగైరాలన్నీ ఎంతో అందంగా అమర్చి ఉన్నాయి. మన దేశంలో ధనికులేనా ఎరుగని ఈ పరుపులు, సోఫాలు, కుర్చీలు ఇక్కడ ప్రతి సామాన్యుని గృహంలోనూ ఉండడం చాలా ఆశ్చర్యమనిపించింది. ఇంటి యజమానురాలుకు 2 కూతుళ్ళు కొంచెం పెద్దవాళ్లే ఉన్నారు. నేను వెంటనే రాజు సహాయంతో నా సామాను తెచ్చుకుని నూతన గృహప్రవేశం చేశాను. ఈ దేశానికి వచ్చి వారం రోజులే అయినా అప్పుడే నాలో కొన్ని మార్పులు వస్తూ ఉండడం గమనించాను. కొత్త ఇంట్లో ప్రవేశించడానికి ఈవేళ మంచి రోజు అవునా కాదా అని తెలుసుకోవడం మరిచిపోయాను. తరువాత జ్ఞాపకం వచ్చినా ఇక్కడెవర్నడుగుతాం, ఎవరు చెబుతారు? ఎవర్నడిగినా అందరూ నవ్వుతారు కూడాను. పైగా ఈ దేశంలో పంచాంగాలు గట్రా ఏమీ ఉన్నట్లు తోచదు. అందుచేత ఇక్కడ అందరికీ మల్లేనే అన్ని విషయాల్లోనూ సర్దుకుపోవలసిందే. ఈ గొడవ మా నాన్నకు తెలిస్తే ఎంత హంగామా చేసేవాడో. ఏ దేశంలో ఉన్నప్పుడు ఆ దేశాచారాలు అవసరమైనంతవరకు అనుసరించకపోతే లాభం లేదు అని నాలో నేనే నవ్వుకున్నాను. నా పడక చుట్ట విప్పవద్దని, దాని అవసరం ఈ దేశంలో ఉన్నన్నాళ్లూ ఉండదని రాజు సలహా చెప్పాడు. తనే పాపం బజారుకు తీసుకువెళ్ళి పడక దుస్తులు, 2 పైజామాలు, ఆకుచెప్పులు, డ్రెస్సింగ్ గౌను కొనిపెట్టాడు. పైన ఎలాగూ డ్రెస్సింగ్ గౌను వేసుకోక తప్పనప్పుడు లోపల మామూలుగా పంచెకట్టుకుంటే ఏమి అన్నాను. పోనిద్దురూ, ఈ బాధ మనకెందుకు, పంచె రోజూ మనం తడిపి ఆరేసుకోవడానికి ఇక్కడ వీలుండదు కదా, చాకలికి వేస్తే ఇది ఏమిటో, ఎలా ఉతకాలో, ఏం చెయ్యాలో తెలియక వాడూ కంగారు పడతాడు. అందుకని ఇక్కడ పద్ధతే అవలంబిస్తే తీరిపోతుందన్నాడు రాజు. ఆ పూటనుంచి కొత్త సంసారం ప్రారంభమైంది. ఇంటి ఆవిడకు నేను మాంసాహారిని కానని, అందుకని నాకు కావలసిన బియ్యం, పప్పు, కొంచెం చింతపండు, మిరపకాయలు వగైరా సామాన్లన్నీ రాజూ నేను కలిసి ఒక జాబితా తయారుచేసి ఇచ్చాం. ఆవిడ ఆ జాబితా చూసి తెల్లబోయింది. కొంచెం సందేహిస్తూ, ఇవన్నీ ఏం చేయాలండి అన్నది. మీరు తీసుకొస్తే మా స్నేహితుడు అన్నీ చెబుతాడు, ఎలా చెయ్యాలో అతనే మీకు చేసి చూపిస్తాడు. మా వంట చూద్దురుగాని, కాస్త రుచి కూడా చూద్దురుగాని అన్నాడు రాజు నవ్వుతూ. ఆవిడ వెళ్ళిపోయింది. మా రాజు కూడా లేచి, ఇక నేను వెళతాను, మీకేం కావలసినా నన్నడగండి, నే చెబుతానన్నాడు. గుడ్ లక్, మీకు శుభమవుగాక అని కరచాలనం చేసి వెళ్ళిపోయాడు. ఇంటి ఆవిడ సామాన్లన్నీ తెచ్చి, ఇవేం చేయాలో చెప్పండని అడిగింది. అన్నం వండగలవా అన్నాను. పర్వాలేదు, వండగలనంది. అయితే పప్పు కూడా కొద్దిగా నీళ్లు పోసి ఉడకబెట్టి, బాగా ఉడికిన తరువాత దాన్ని మెత్తగా కుమ్మి అందులో కొంచెం ఉప్పు వెయ్యాలని చెప్పాను. తరువాత కూర తరిగి ఉడకబెట్టిన తరువాతను పోపు వెయ్యడం ఎలాగో చెబుతానన్నాను. కాని పోపు అనే మాటకి ఇంగ్లీషులో ఎలా చెప్పాలో తెలియలేదు. ఎన్ని విధాల ప్రయత్నం చేసినా ఆవిడకు తెలియలేదు. తరువాత పులుసంటే ఏమనాలో ఇంగ్లీష్లో తెలియలేదు. నీళ్లలో 2 రకాల ముక్కలు వేసి ఉడకబెట్టాలన్నాను. ఓ, యూ మీన్ సూప్, ఇంతే కదా, అది నేను చేయగలను అంది.
సరే కాని తర్వాత చూస్తాను అన్నాను. మధ్యాహ్నం 12 గంటలకు ఆవిడ నాకు భోజనం తీసుకువచ్చింది. పోపు వేయడానికి నన్ను పిలవడం మరిచిపోయింది. పప్పు ఏ బద్దకాబద్ద విడిగానే ఉంది. పులుసులో చింతపండు వేయడం మరిచిపోయింది. ఇది ఎలాగు భగవంతుడా తినడము అనుకున్నాను. నెయ్యి ఏది అన్నాను. నెయ్యేమిటి అంది. నా బొంద అన్నాను. ఏమిటేమిటి అంది. మరేం లేదులే సారీ అని కొంచెం వెన్న తీసుకొచ్చి పెట్టమన్నాను. ఆ పూటకు అవి అక్కడ బల్లమీద పెట్టి పుడ్డింగ్ అనబడే పాయసం కూడా పెట్టి ఆవిడ వెళ్ళిపోయింది. అన్నం కొంచెం లైపిండిలా తయారైంది. పప్పు పిప్పిలా ఉంది. కూరలోనూ పులుసులోనూ కూడా ఆవిడ ఉప్పు వేయలేదు. కడుపు మండుతుంటే ఏం చేయను, అదే ఎలాగో మింగాను. ఆ సాయంత్రం టీ తీసుకుంటుండగా రాజు వచ్చాడు. ఏమండి మీ సంసారం ఎలాగుంది అన్నాడు నవ్వుతూ. కొత్త కాపురం గదండి, ఇంటి ఆవిడకు అన్నీ మొదటినుంచి క్రమేణా చెప్పాలి అన్నాను. అన్నీ వద్దులేండి, వంట వరకు చెప్పితే చాలు అన్నాడు రాజు. కాసేపు బయటకు వెళ్ళి కాలేజీ ఉన్న చోట చూసి దగ్గర్లోనే ఓ పార్కుంటే అందులో వెళ్ళి కూర్చున్నాం. కబుర్ల మధ్యను మీ చదువు విషయమేమిటి అన్నాడు. మీ సలహా ఏమిటని నేనెదురడిగాను. మీకు ఇంగ్లీషు భాషాజ్ఞానం బొత్తిగా తక్కువగా ఉన్నది కనుక ఇక్కడ ముందు ఒక ప్రైవేటు మాస్టర్ను పెట్టుకుని 3-4 మాసములు చదువుకొని వేసవి సెలవుల తరువాత ఎంట్రన్స్ పరీక్ష ఉంటుంది. దానికి కూర్చుని ప్యాసైతే వెంటనే ఎంఏలో చేరొచ్చు. ఆ తరువాత మీ ఓపికను బట్టి లా పరీక్ష కూడా అనగా బ్యారిస్టర్ పరీక్ష కూడా చదవవచ్చు అన్నాడు. మర్నాడు మా ఇంటావిడకి వంటావార్పు నేర్పడానికి ప్రయత్నం ప్రారంభించాను. నేను దగ్గర కూర్చుని మన పద్ధతిలో వంట ఎలా ఉంటుందో తెలిసి తెలియని విషయాలను వచ్చిరాని భాషలో చెబుతుంటే ఆవిడా కూతుళ్ళూ కూర్చుని ఒక్కటే నవ్వుకోవడం మొదలుపెట్టారు. నవ్వుతే వాళ్లమూతే వంకరబోతుంది, నాకేమని నా పాఠం సాగించాను. అన్నం సరిగ్గా అత్తెసరు పదునుగా వండడమెలాగో నేర్పాను. ముద్దపప్పు చేయడం ఎలాగో చేసి చూపించాను. అది మన గోదావరి జిల్లా వాళ్ల జన్మహక్కు. తరువాత బంగాళాదుంపల కూర వండించాను. ఉడికిన తర్వాత పోపు వేద్దామని మిరపకాయలు తుంపి ఆవాలవి జాగ్రత్త చేసుకుని చూసేటప్పటికీ నూనె లేదు. మరి నూనె లేకపోతే ఎలాగా అన్నాను. ఇక్కడ కొవ్వేగాని మామూలు నూనెలు ఏవీ దొరకవండి. సరే రేపటి సంగతి ఆలోచిద్దామని ఆ పూట కొంచెం వెన్న కాచి సామెతలో చెప్పినట్టు అప్పుడు కాచిన నేతితో తిరగమూత మోయించాను. ఆ ఘాటుకి వాళ్లు తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. తరువాత పులుసు ముక్కలు ఉడకబెట్టి అందులోకి చింతపండు నీళ్లు పోసి పిసుకుతూ ఉంటే వాళ్లకు వింతగా కనబడ్డది. చేత్తోటి పిసక్కుండా చెంచాతో నొక్కి ఆ రసం తీసుకోకూడదా అనడిగింది ఇంటావిడ. తీసుకోవచ్చుగాని పూర్తిగా అందులో రసం అలా తీయడం కష్టం, ఇది సులువైన మార్గం అని చెప్పినా వాళ్లకు అట్టే నచ్చలేదు. ఏదీ ముఖ్యంగా తినే వంటకాలేవీ సాధ్యమైనంతవరకు చేతితో తాకకుండానే చెయ్యవలనని వాళ్ల ఉద్దేశం. సరే ఎలాగో ఆ పూటకు వంట అయిందనిపించి ఆ వంటకాలు మీరు కూడా రుచి చూడండని పప్పు, కూర, పులుసు వాళ్లక్కూడా కొంచెం ఇచ్చి నా గదిలో సాపాటునే చేశాను. తరువాత క్రమేణా ఆవిడే ఏదో రకంగా చేసి పెట్టడం నేర్చుకుంది. మన పప్పు చాలా బాగుంటుందన్నది. పులుసు కూడా బాగానే ఉంది, కాని ఆ కారం మేము తినలేమంది. తరువాత అంత చింతపండు కూడా ఇక్కడ తినడం మంచిది కాదు అంది. కావలిస్తే మాకు మల్లేనే పల్చగా సూపు చేసుకుని అందులో కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చునంది. ఆ సలహా బానే ఉందనుకున్నాను. కొన్నాళ్లు ఎలాగో ఇలా తంటాలు పడ్డా మనం అన్ని రుచులకు అలవాటు పడ్డవాళ్లం గనుక మన ఊరగాయల మీదికి దృష్టిపోయింది. మా రాజుని సలహా అడిగాను, దీనికి ఏదన్నా ఉపాయం చెప్పమని. నేనప్పుడప్పుడు ఇంటికి రాసి తెప్పించుకుంటుంటాను. ఈవేళో రేపో రావాలి, రాగానే మీకు కొంత వాటా ఇస్తాను అన్నాడు. క్రొత్తగా నేర్చుకున్న విద్య జ్ఞాపకం వచ్చి థ్యాంక్యూ అన్నాను. రాజు నవ్వి ఊరుకున్నాడు. తరువాత నేను రాజు మర్నాడు కాబోలు ఊళ్ళోకెళ్ళి యూనివర్సిటీ చూసొచ్చాం. అది చూసి నేను ముగ్ధుడనైపోయాను. నోట మాట రాలేదు. ఏదో మహత్తరమైన పవిత్ర భావం లాంటిదేదో కలిగి స్తంభించిపోయాను. 2 నిమిషాల్లో తెలివి తెచ్చుకుని లోపలికి వెళ్ళి రాజు సహాయంతో క్లాసు గదులు, లైబ్రరీ, పరీక్ష హాలు, సభ జరిపే చోట్లు, అధికారుల కచేరీ గదులు అన్నీ చూస్తుంటే ఒకదానికంటే ఒకటి ఎంతో గొప్పగా కనిపించాయి. ఈ ఆశ్చర్యంతో తలమునకలై ఇంటికి చేరుకున్నాను. ఆ సాయంకాలము నెమ్మదిగా రాజు నాకు ప్రైవేటు మాస్టర్ను కుదిర్చిపెట్టాడు. ఆయన ఎంతో సావకాశంగా నెమ్మదిగా మాట్లాడారు. సాధ్యమైనంతవరకు ఎంట్రన్సు ప్యాసయ్యేటట్టు చేస్తానని అభయమిచ్చాడు. ముందు నీకు ఆంగ్ల భాషాజ్ఞానం బాగా కలుగుతే తక్కినవన్నీ సులువుగా వస్తాయన్నాడు. అలాగనే రోజుకు 2-3 గంటలు ప్రత్యేకం ఇంగ్లీషే చెప్పేవాడు.
తక్కిన పాఠాలన్నీ ఓ రోజు కొన్ని చెబుతూ ఉండేవాడు. ఇలా ప్రారంభించిన చదువు మంచి ముహూర్తం చూసుకోకపోయినా బాగానే సాగింది. 2 రోజుల తర్వాతను ఒక ఉదయాన్నే రాజు నవ్వుతూ వచ్చి, గుడ్ మార్నింగ్ మిస్టర్ పార్వతీశం, మీకీవేళ ఈ సుప్రభాతంతోటి ఒక శుభవార్త కూడా అందించదలుచుకున్నాను. ఇంటి దగ్గర్నుంచి నిన్ననే ఊరగాయల బంగీ వచ్చింది. మీ వాటా ఈ సీసాతో ఆవకాయ, ఈ సీసాలో తొక్కుడు పచ్చడి తీసుకొచ్చాను, హాయిగా తినండి అని చక్కాపోయాడు. నేనవి ఎంతో ఆప్యాయతతో చూస్తూ కూర్చుని ఈవేళ ఎలాగైనా వీటి పని పట్టించాలని నిశ్చయించుకున్నాను. ఆ రోజు స్పెషల్గా వంట ప్రయత్నం కోసం నేనూ వంటగదిలోకి వెళ్లాను. మీరొచ్చారేమిటీవేళ మిస్టర్ శామ్ అంది ఇంటావిడ. నేను చెప్పడం మర్చిపోయాను. నా పేరు ఆవిడ ఉచ్చరించలేక సౌలభ్యం కోసం శామ్ అని పిలవడం మొదలుపెట్టింది. పోనీలేండి, మీ ఇష్టం ఎలా పిలిచినా సంతోషమన్నాను ఆ రోజున. అప్పటినుంచి ఆ ఇంట్లో అందరికీ నేను శామ్నై ఊరుకున్నాను. ఈవేళ మా ఊరినుంచి కొత్తగా ఊరగాయలొచ్చినాయి, అందుకని వచ్చాను. తరువాత కొంత వెన్న కరిగించమని చెప్పాను. ఆవిడ వంట చేస్తుంటే నేను నెయ్యి కాచాను. వంటంతా అయిన తరువాత ఆవిడ అన్నీ తీసుకుని వచ్చి నా గదిలో అమర్చి వెళ్ళిపోతుంటే ఆవిడను వెనక్కు పిలిచి కొంచెం ఆవపిండి ఒక చిన్న ప్లేట్లో పెట్టి, ఇది మా దేశంలో ప్రసిద్ధమైన ఊరగాయ. మీరు రొట్టెమీద బాగా వెన్నరాచి దానిపైన జామ్లాగా రాసుకు చూడండి. కొంచెం కారంగా ఉన్నా చాలా బావుంటుంది. ఆట్టే ఉపయోగించకండి అని హెచ్చరిక చేశాను కూడాను. ఆవిడ సంతోషించి తీసుకువెళ్ళింది. ఆ పూట భోజనం హాయిగా మన పద్ధతిని చేద్దామనిపించింది. ఈ చెంచాలు, కత్తులు, ఫోర్కులుతోటి మన భోజనం చేయడానికి ఆట్టే వీలుగా ఉండడం లేదు. అందుకని ఒక పూటన్నా మన పవిత్ర భారతదేశాన్ని తలుచుకుని మన ఆచారము అనుసరణీయమని నిశ్చయం చేసుకుని స్పూన్లు, ఫోర్కులు వగైరా పక్కకు పెట్టేసి సుఖంగా చేత్తో కలుపుకొని భోజనం ప్రారంభించాను. పప్పు అన్నం తినడమైంది. రెండోవాయే ఆవకాయ కలుపుతుండగా అవతలనుంచి కెవ్వున కేక వినబడింది. ఏమిటో అనుకుంటూంటే, ఓ మిస్టర్ శామ్ అని పిలుపు వినబడ్డది. ఏం కొంప మునిగిందా అనుకుని కలిపిన ముద్ద నోట్లో పెట్టుకుని లేద్దామనుకుంటూంటే ఒక్క ఊపులో ఓ శామ్ అంటూ ఏడుస్తూ ఆవిడ వెనుకనే ఆవిడ కూతుళ్ళూ గదిలో చొరబడ్డారు. ఏమిటమ్మా, ఏం జరిగింది అన్నాను. ఆవిడ ఏదో చెబుదామనుకుంటూ నా కంచం కేసి చూసింది. ఆవిడ సమాధానం కోసం నిరీక్షిస్తూ నేను కలుపుకున్న ఆవకాయ చేయి నాకుతున్నాను. ఆవిడ అదివరకు పడ్డ బాధేమిటో తెలియదుగాని అప్పుడు మట్టుకు నా చేయి చూసి హోహోహో అని ఓ వెర్రికేక వేసి వెనక్కు విరుచుకుని మూర్ఛవచ్చినట్లు కుర్చీలో కూలబడ్డది. అంతవరకు నన్ను చూచి ఇకిలిస్తూ సకిలిస్తూ ఉన్న కూతుళ్ళిద్దరూ ఆ ఉద్యమం మానుకుని 2 కన్నీటి చుక్కలు బలవంతాన తెచ్చుకుని ఆవిడ దగ్గర చేరి ఒకరు మంచినీళ్లందించి ఒకరు ఆవిడ ముఖంమీద కాసిని నీళ్లు చిలకరించారు. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరిచి నాకేసి వేలుతో చూపిస్తూ వెక్కిళ్లతో శామ్ శామ్ యూ అంటూ మళ్లీ మూర్చపోవడానికి ఉద్యుక్తురాలవుతుంటే నేను కూడా ఆవిడ దగ్గరికి వెళ్ళి, పర్వాలేదండి, మీరెందుకలా కంగారుపడ్డారు? మీకేం భయం లేదు, అసలేం జరిగిందో చెప్పండి అంటూ మెల్లగా అనునయిస్తూ ఆవకాయ కలుపుకున్నానన్న మాట మరిచి ఆ చేత్తోటే ఆవిడ కళ్ళు తుడిచాను. ఇంకేముంది, మళ్లీ కొంపలంటుకున్నంత పని జరిగింది. ఆవిడ కళ్ళూ బుగ్గలూ భగ్గున మండడం ప్రారంభించాయి. ఓ శ్యామ్, నన్ను చంపేశావు అని గొల్లుమంది. పర్వాలేదు, క్షమించండి అని ఒక్క పరుగున వెళ్ళి నా చేతులు శుభ్రంగా కడుక్కొని తడితువ్వాలుతో ఆవిడ కళ్ళూ బుగ్గలూ వత్తి బుగ్గలకు కొంచెం నేను ఉపయోగించే స్నో రాశాను. ఇదంతా చూస్తూ నవ్వుతే తల్లికి కోపం వస్తుందని ఏడవాలన్నా ఏడవలేక నవ్వలేక నాకేసి గుడ్లప్పజెప్పి ఆ పిల్లలు నిశ్చేష్టులై చూస్తూ నిలబడ్డారు. సుమారు ఒక పావుగంటసేపు నాకు తోచిన శైత్యోపచారాలన్నీ చేసేసరికి ముసలావిడ ఉద్రేకం కళ్ళూ ముఖంతో పాటు చల్లబడి నన్ను చూచి, ఓ శామ్ యువర్ ఎ బ్యాడ్ బాయ్, యూ రియల్లీ కిల్డ్ మీ, నువ్వు చాలా చెడ్డవాడవు, నన్ను చంపినంత పనిచేశావు అంటూ చిన్న హాసం ముఖంలోకి తెచ్చుకుంది. అవునండి, నేనేం చేశాను? ఇంతవరకు మీకేం జరిగిందో, ఎందుకలా భయపడ్డారో, నేను చేసిన తప్పేమిటో చెప్పారు కాదు. నా వల్ల తప్పుంటే మన్నించండి అన్నాను నమ్రతతో. అది కాదు నాయనా, ఇందులో నీ తప్పేమీ లేదు. నా మీద అభిమానంతో నువ్వు సరదాగా మీ ఊరగాయ రుచి చూడమని ఇచ్చావు. నువ్వు చెప్పిన మాటలు పూర్తిగా గ్రహించుకోక నీకు భోజనం పెట్టగానే ఓ రొట్టెముక్కకు కాస్త వెన్న ఆవకాయ పట్టించి నోట్లో పెట్టేసరికి నసాళం అంటింది. ఆ బాధలో ఏం చేయాలో తోచక నీ గదిలోకొచ్చేసరికి నువ్వు అన్నం చేత్తో కలుపుకు తినడమే కాక ఆ చెయ్యి నాకుతుంటే నాకు మూర్ఛ వచ్చినంత పనైంది. ఈ పద్ధతులు మాకలవాటు లేక చూడగానే నాకు చైతన్యం పోయింది, అంతకంటే మరేం లేదు. నిన్నూరికే కంగారు పెట్టాను, నువ్వేమీ అనుకోకు, నన్ను మన్నించు అంటూ ఆవిడ బయటకు వెళ్ళిపోయింది.
వెనకాలే కూతుళ్ళూ ఆవిడననుసరించి గుమ్మం దగ్గర ఆగి వెనక్కి తిరిగి నన్ను చూచి ఒక నవ్వు నవ్వి పరుగుతీశారు. మర్నాడు ఇక్కడ ఆవకాయ గొడవ, అది చేసిన హంగామా, మా ఇంటావిడ పడిన బాధ అంతా కథ కింద రాజుతోటి చెప్పేసరికి రాజు విరగబడి ఒకటే నవ్వు. ఆ రోజస్తమానం తలుచుకుని మేమిద్దరం ఒకటే నవ్వుకోవడం. ఈ కథ రాజున్న ఇంటావిడక్కూడా చెప్పాం. వాళ్ళూ తెగ నవ్వుకున్నారు. అక్కడినుంచి రాజు మిత్రబృందానికందరికీ వారం రోజుల వరకు ఈ కథ చెప్పి అందర్నీ నవ్విస్తూ ఆనందపరవశుల్ని చేశాడు. బ్యారిస్టర్ పార్వతీశం. సమర్పణ ఎడవల్లి అసోసియేట్స్. నిర్వహణ అరిలా స్టూడియోస్. ఆడియో ఇంజనీర్ సంతోష్ వడ్నాల. స్టూడియో సౌండ్ సిటీ హైదరాబాద్.